అసెంబ్లీ వేదికగా చీరాల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ సమస్యపై ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య తన గళాన్ని వినిపించారు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎండగడుతూ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో చీరాలకు మంజూరైన ఓవర్ బ్రిడ్జిని గుంటూరుకు ఎలా తరలిస్తారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ మాట్లాడారు. గత ప్రభుత్వం తన నిర్లక్ష్యంతో చీరాలకు దక్కాల్సిన ఆర్ఓబిని గుంటూరుకు తరలించిందని సంచలన ఆరోపణ చేశారు. 2 లక్షలకు పైగా జనాభా ఉన్న చీరాల్లో నిత్యం రైలు గేటు దాటి అటుగా వెళ్లాలంటే ప్రజలు నరకయాతన పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రైల్వే గేటు వేసి ఉందంటే రోగులు అంబులెన్స్లు సైతం గంటల కొద్దీ నిలిచిపోవాల్సి వస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో చీరాలకు మంజూరైన ఆర్ఓబి నిర్మాణంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే కొండయ్య అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశారు. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎప్పటికి అవుతాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. చీరాల ప్రజల చిరకాల వాంఛ అయిన ఆర్ఓబి నిర్మాణానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా మాలకొండయ్య చేసిన ఈ ప్రసంగం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఎంఎం కొండయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఒక ఆర్ఓబి గురించి ప్రస్తావన చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని అప్పుడున్నటువంటి వాళ్ళు సాధించుకుంటే అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగానైతే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు, ఏం జరిగిందన్న విషయాన్ని ఒకసారి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న వేస్తున్నాను.